హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబీని కాపాడుకుని సెల్వాను అరెస్ట్ చేయించి ఝాన్సీకి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన స్వర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ అయితే కైలా తల్లి దగ్గరే ఉండి మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కైలా అయితే పక్కనే ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్తుంది. పూజారి తాత, ఏదైనా ప్రసాదం ఉంటే పెట్టండి, మా అమ్మ నిన్నటి నుంచి ఏమీ తినలేదు, మీరు ప్రసాదం ఇస్తారనే వచ్చాను అంటూ ఇక కైలా అనంగానే సరేనమ్మా ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను అంటూ పూజారి గారైతే ఇక కైలాకి ప్రసాదం తీసుకొచ్చి అయితే ఇస్తారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, ఎప్పుడు ఆకలి అన్నా గుడిలో ప్రసాదం ఇచ్చి మాకలి తీరుస్తున్నారు, మీ రుణాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటాను అంటూ అనంగానే ఇదంతా అమ్మవారి దయమ్మా, అమ్మవారి దయ ఎవరి మీదున్నా వాళ్ళు ఎప్పుడూ కూడా పస్తులతో బాధపడే అవసరం ఉండదు. అమ్మవారి ప్రసాదం ఎవరొకరికి పంచుతూ ఉంటాను కదా, ఇది నీ ఆకలి తీరుస్తుంది అంటే నీకే ఇస్తాను, అందులో ఏముంది అంటూ ఇక పూజారైతే అనంగానే సరే పూజారి తాత ఇప్పుడే ఇంటికి వెళ్తాను, మా అమ్మ చాలా ఆకలితో ఉంటుంది, పాపం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ అనంగానే ఇక పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. పాపం తండ్రి పట్టించుకోకపోయినా చిన్నపిల్లైనా ఈ వయసులోనే ఈ అమ్మాయి ఇంత బాధ్యతగా తన తల్లిని చూసుకుంటుంది. ఇలాంటి కూతురు పుట్టడం ఆ తల్లి అదృష్టం. కూతురు కూడా తన భర్తలాగే ఉండుంటే ఇక ఆవిడ జీవితం ఏమైపోయేదో. అమ్మవారి దయున్నంత వరకు ఎవరికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటుంది. అమ్మ మంచి వాళ్ళకి ఎలాంటి కష్టాలు లేకుండా చూస్తావమ్మా, అలాగే ఈ పాప జీవితంలో కూడా ఏదోటి మంచి జరిగేలా చూడు, తన తండ్రి మారేలా చూడు, లేకపోతే తన తల్లికైనా నయమయ్యేలా చూడు అంటూ పూజారి అయితే అమ్మవారి ముందు మొరపెడుతూ ఉంటాడు. మరొక వైపు స్వర అయితే బాబీ ఫోటో పట్టుకుని మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. కానీ ఎవరూ కూడా బాబీని చూడలేదనే చెప్తూ ఉంటారు. ఇంతలో ఇక స్వర వెతుకుతూ ఉండగా పాత సామానం కొనే అతనైతే కనిపిస్తాడు. ఇక అతన్ని కూడా ఫోటో చూపించి అడగంగానే ఈ బాబా నాకు తెలుసమ్మా, ఈ బాబు మా కైలా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు అంటూ చెప్పంగానే అవునా, ఎక్కడన్నా కోస్తా అడ్రస్ చెప్తావా, నా బాబుని నేను తెచ్చుకోవాలి, వాడు నా కన్న బిడ్డ, వాడు కనిపించక ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నాను, దయచేసి చెప్పన్నా నీకు పుణ్యం ఉంటుంది అంటూ స్వర అయితే అంటూ ఉండగా అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది, నువ్వు ఇంత ప్రాధాయపడవలసిన అవసరం లేదమ్మా, నీ బిడ్డ ఎక్కడున్నాడో నేను చెప్తాను అంటూ ఇక కైలా ఇంటి అడ్రస్ అయితే చెప్తాడు ఇనుప సామానం అతనైతే. ఆ అడ్రస్ చెప్పంగానే ఇదేంటి, మొన్నే కదా ఈ అడ్రస్కి వెళ్ళాను, అక్కడ బాబీ కనిపించలేదు అంటే ఈ బాబు అక్కడే ఉంటున్నాడన్నమాట. అంటే కైలా అనే అమ్మాయి నా దగ్గర నిజాన్ని దాచిపెట్టింది, నేను బాబుని కలుసుకోకూడదని ఇదంతా చేసింది అంటే బాబీకి నా దగ్గరికి రావడం ఇష్టం లేదా, ఇప్పటికీ నన్ను తన తండ్రి ముద్ర వేసినట్టు ఒక చీటరి అనుకుంటున్నాడా, అందుకే నన్ను చూసి కూడా అబద్ధం చెప్పించాడా, లేకపోతే ఆ రోజు తన తండ్రి నేను కలిపి వెళ్ళాం కాబట్టి అభిసార్ని చూసి ఆయన కూడా వచ్చిన మూలాని నేను కూడా ఒక చీటరని అనుకుంటున్నాడా, రోష్ని తన తల్లని నమ్మాడు కాబట్టి తన తల్లిని చంపించింది అభిసార్ అని అనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా బాబీ మనసులో ఇలా ముద్రపడి ఉంటుంది, అందుకనే మాకు దూరంగా ఉంటున్నాడు, లేకపోతే మమ్మల్ని చూసి కూడా దూరంగా ఉంటున్నాడు అంటే ఇంకేమనుకోవాలి. బాబీ మనసులో బలంగా ముద్రపడింది, ఎలాగైనా ఆ ముద్ర చెరిపేయాలి, బాబీని నేను దగ్గరికి చేర్చుకోవాలి, నా బిడ్డను నేను ఇంటికి తీసుకురావాలి అంటూ స్వర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక బాబీ అయితే క్లీన్ చేస్తూ ఉండగా సెల్వా అయితే వచ్చేస్తాడు. ఇక బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఏంట్రా బొడ్డోడా ఎక్కడున్నావా? వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు నా ఇంట్లోనే ఉంటూ ఇన్ని రోజులు తప్పించుకున్నావా? ఇప్పటి వరకు నేను అమౌంట్ తీసుకున్న ఏ కేసు కూడా ఇంత లేట్ అవ్వలేదు. వాళ్ళ ప్రాణాలు ఇప్పటి వరకు ఉండలేదు. కానీ నువ్వు మాత్రం ఇన్ని రోజులు బతికావు. ఇక ఈ రోజు మాత్రం ఆ దేవుడు కూడా నిన్ను నా చేతిలోంచి కాపాడలేడు అంటూ ఉండంగా ఇక బాబీ అయితే ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు. అంతలో కైలా తల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, దేవుడా బాబుని ఎలాగైనా కాపాడు. ఈ బాబు ఎవరు బిడ్డో తెలీదు. ఈ బాబుని రక్షించే బాధ్యత నీదే దేవుడా. నా ప్రాణం పోగొట్టైనా నా ఆయుస్సు పోసైనా ఈ బాబుని కాపాడు అంటూ ఇక కైలా తల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక కైలా అయితే వచ్చేస్తుంది. ఇక బాబీని పొడవబోతూ ఉండంగా కైలా అయితే ఆపేస్తుంది. సెల్వాని ఆగు, బాబీకి ఏదైనా జరిగితే మాత్రం నా చేతుల్లో నీ ప్రాణాలు పోతాయి, అది గుర్తు పెట్టుకో అంటూ కైలా అంటూ ఉండంగా, ఏంటే వేలిడంత లేవు, నా ప్రాణాలే తీసేస్తావా? నేను నీ తండ్రిని, అది మర్చిపోయావా అంటూ సెల్వా అంటూ ఉండంగా, నువ్వు నా తండ్రివి కాబట్టి కూస్తో కాస్తో ఆలోచిస్తున్నాను. నీ ప్లేస్లో ఎవరైనా ఉండుంటే వెనక నుంచి నేను ఒక పోటు పొడి చేసేదాన్ని అంటూ కైలా అంటూ ఉండంగా, నిన్ను వదిలిపెట్టనే. ఇక ఈరోజు మీ ఇద్దరూ కూడా నా చేతుల్లో చచ్చారే. మీ ఇద్దరిని ఎవ్వరూ కూడా కాపాడలేరు అంటూ ఉండంగా ఇంతలో వెనకాల నుంచి స్వర అయితే చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో పోలీసులకైతే మెసేజ్ పెట్టి ఇక స్వర అయితే లోపలికి వస్తుంది. ఆగు, నేను ఉదయం నిన్ను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నా బిడ్డ ఫోటో చూసి నువ్వు షాక్ అయినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నువ్వు ఖచ్చితంగా నిజం తెలిసే నాటకం ఆడుతున్నావని. కానీ ఏదో ఎమరపాటుతో వదిలేశాను. ఇప్పుడు నా బిడ్డని చంపడానికి చూస్తున్నావా? నా బిడ్డని చంపాలి అంటే నువ్వు నన్ను దాటుకుని వెళ్ళాలి అంటూ స్వరానంగానే, చూడు, నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే ఇక్కడి నుంచి పక్కకి తప్పుకో, లేకపోతే ఈరోజు నా చేతిలో 3 ప్రాణాలు పోతాయి అంటూ ఇక అనంగానే, అమ్మాయి మేడం, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఈ దుర్మార్గుడు రోష్ని అమ్మని చంపినట్టే చంపేస్తాడు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మాయి మేడం అంటూ ఉండంగా, నేను అమ్మాయి మేడాన్ని కాదు బాబీ, నీ కన్న తల్లిని అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది. వావ్, ఏ కుటుంబం రా, వాడికి నేనే తల్లి అంటూ ఒక ఆవిడ, నేను పెంచిన తల్లి అంటూ మరో ఆవిడ, ఇంతమంది తల్లిలా అసలు నీ భర్త ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నాడేంటి అంటూ అడుగుతూ ఉండగా, చూడు, ఆయన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. నేనే వాడి కన్న తల్లిని. అనుకోకుండా మా ఇద్దరి మధ్య దూరం పెరుగుండొచ్చు, కానీ ఆ దేవుడు ఇప్పటికి నా బిడ్డని నాతో కలిపాడు. నువ్వేదైనా చెయ్యాలని చూస్తే మాత్రం చంపేస్తాను అంటూ స్వరానంగానే, ఇక వదిలిపెట్టేది లేదు, ఈరోజు మీ ముగ్గురు చస్తారు అంటూ ఇక సెల్వ అయితే కత్తి స్వర దగ్గరికి తీసుకురాగానే ఇంతలో వెనక నుంచి పోలీసులు అయితే వచ్చేస్తారు. ఆగు, జైల్లో చూపిద్దువుగాని రా నీ ప్రతాపం ఏంటో, ముందు పద అంటూ పోలీసులు అనగానే సెల్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పోలీసులా ఇక్కడికి వచ్చారేంటి? అసలు ఇక్కడ మర్డర్ జరుగుతుందని ఎలా తెలుసు అంటూ అనుకుంటూ ఉండంగా, ఏంటి షాక్ అయి చూస్తున్నావా? నేను లోపలికి వచ్చే ముందే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నీ సంగతి తెలిసి కూడా నేను అంత అజాగ్రత్తగా ఎలా ఉంటాను అనుకున్నావు? నా బిడ్డని కాపాడుకోకుండా ఎలా ఉంటాను అనుకున్నావు? నేను ముందు జాగ్రత్తగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి ఈరోజు నువ్వు అరెస్ట్ అయ్యావు అంటూ ఇక స్వర అయితే అనంగానే సెల్వ అయితే షాక్లో ఉండిపోతాడు. ఇక పోలీసులు అయితే సెల్వాని అరెస్ట్ చేస్తారు. ఇక కైలా బాబీ అయితే ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. అమ్మా, ఇన్ని రోజులు నువ్వే నా కన్న తల్లివని తెలుసుకోలేకపోయాను. ఇక మీదట నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళను, నిన్ను బాధ పెట్టను అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు. చెప్పాను కదరా డాషు, నీ కన్న తల్లి ఆంటీయే అని, కానీ నువ్వేమో వినిపించుకోలేదు. నాకు అన్నీ తెలిసిపోతాయని నీకు ముందే చెప్పాను కదా అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న
జాను అయితే షాక్ లో ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.